పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణ మరియు పరిశోధన కోసం IREDA ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి భువనేశ్వర్. ఫిన్లాండ్ తదుపరి అధ్యక్షుడు ఎవరు? అలెగ్జాండర్ స్టబ్. గుత్తేశ్వర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రానికి చెందిన 4వ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది? ఒడిషా రాష్ట్రం. కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని లక్షలకు పైగా అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు? 1,00,000. స్టెమ్లో మహిళల సాధికారత కోసం ఏ పోర్టల్ను ఆవిష్కరించారు? స్వాతి పోర్టల్. జాతీయ సృష్టికర్తల అవార్డులను ఎవరు ప్రకటించారు? కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఫుట్బాల్ ఆటను ప్రోత్సహించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఫీఫా. 15వ CEC ఐస్ హాకీ కప్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? డ్రాస్ వారియర్స్. భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? డెహ్రాడూన్. ఏ 2 దేశాల్లో UPI చెల్లింపు వ్యవస్థ ప్రారంభించబడింది? శ్రీలంక మరియు మారిషస్. ఫిబ్రవరి 2024లో US ఇండియా టెక్నాలజీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఇటీవల US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం బోర్డులో ఏ CEO చేరారు? సలీల్ ఫరేఖ్. ఇటీవల ఏ సంస్థ తన సైనికుల పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించడానికి బెంగళూరు ఇన్స్టిట్యూట్తో MOUపై సంతకం చేసింది? సశస్త్ర సీమా బల్. స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మొదటిసారిగా మహారాష్ట్ర MSME డిఫెన్స్ ఎక్స్పోను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న నగరం ఏది? పూణే. 57వ మహారాష్ట్ర స్టేట్ మరాఠా ఫిల్మ్ అవార్డు వేడుకలో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును ఎవరు అందుకున్నారు? అచ్యుత్ చోపడే. టెక్స్టైల్ పరిశ్రమపై దృష్టి సారించే ఏ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు? గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో భారత్ టెక్స్ట్ 2024. KPP నంబియార్ అవార్డు ఎవరికి లభించింది? ఇస్రో చైర్మన్ S. సోమనాథ్. చెర్లపల్లిలో 4వ టెర్మినల్ను ఎవరు ప్రారంభిస్తారు? ప్రధాని మోదీ. చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సుమిత్ నాగల్. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రికెటర్ ఎవరు? పతుమ్ నిసంక. T20లలో రోహిత్ శర్మ అత్యధిక సెంచరీలు ఎవరు సమం చేశారు? గ్లెన్ మ్యాక్స్వెల్. జర్మనీకి చెందిన ఏ స్టార్ ఫుట్బాల్ క్రీడాకారుడు 63 సంవత్సరాల వయసులో మరణించాడు? ఆండ్రియాస్ బ్రేమ్. ప్రధాని మోదీ ప్రారంభించిన భారతదేశంలో అత్యంత పొడవైన తీగల వంతెన ఏది? సుదర్శన్ సేతు. గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2024ను ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం ధర్మ గార్డియన్ నిర్వహించబడుతోంది? జపాన్. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎన్ని రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయబడతాయి? 553 స్టేషన్లు. సాఫ్ అండర్-16 మహిళల ఛాంపియన్షిప్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది? నేపాల్.
గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది? న్యూఢిల్లీ. సిక్కిం రాష్ట్రంలో మొదటి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేసింది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్న భారతదేశపు మొదటి మహిళా డాక్టర్ పేరు ఏమిటి? ఆనంది గోపాల్ జోషి. భారతీయులకు 5 సంవత్సరాల మల్టీ ఎంట్రీ వీసాను అందించడానికి ఇటీవల ఏ దేశం ప్రకటించింది? సౌదీ అరేబియా.